ఈ రోజు మనం పెద్దాపురం నియోజకవర్గం పులిమేర గ్రామంలో ఉన్నాము. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి గారు అనబడే బాబు గారి దగ్గర ఉన్నాము. ఇక్కడ నిన్న ప్రకటించినటువంటి 2024 ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జాబితాలో తుమ్మల బాబు గారికి ఎట్టి పరిస్థితుల్లోనే జనసేన సీట్ వస్తుందని చెప్పి ఇటు జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ అదేవిధంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి తుమ్మల రామస్వామి గారు కానీ టికెట్ ఆశించడం అనేది జరిగింది. కానీ నిన్న ప్రకటించిన సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రివర్యులు నిమ్మకాయల చినరాజప్ప గారికి సీటు కేటాయించడం జరిగింది. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. దీనికి సంబంధించి పులిమేరు స్వగ్రామంలో ఈ రోజు జనసేన కార్యకర్తలు అలాగే అదే విధంగా జనసేన నాయకులు ఇక్కడ చాలా మంది తండోపతండాలుగా వచ్చి తుమ్మల రామస్వామి గారికి తన మద్దతు ప్రకటించి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం బట్టే ఆయన వెనకే ఉంటామని చెప్పి తెలియజేయడానికి ఇక్కడ చాలా మంది జనం సమావేశం అనేది జరిగింది. దీనిపై ముందుగా మన పెద్దాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి తుమ్మల రామస్వామి గారి స్పందన ఏ విధంగా ఉంది, ఆయన కార్యాచరణ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బాబు గారు, మీరు 2009 నుంచి కూడా జనసేన లేదా ప్రజారాజ్యం నుంచి కూడా మీరు పార్టీలో ఉన్నారు. 2024 సంబంధించి టికెట్ మీకు రాకపోవడంపై మీ స్పందన ఏంటి, ఏ విధంగా మీరు స్పందించదలుచుకున్నారు, మీ కార్యాచరణ ఏంటి? అందరికీ నమస్కారం. నేను 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి మంత్రివర్యులు నిమ్మకాయల చినరాజప్ప గారు, అలాగే మాజీ మంత్రివర్యులు అప్పటికి పార్లమెంటు సభ్యులుగా ఎంపీగా ఉన్నటువంటి కోట నరసింహ సత్యమైనటువంటి సోదరి భవానీ గారు, వారిద్దరూ కూడా బలమైనటువంటి ఇద్దరు సిట్టింగ్ పదవుల్లో ఉన్నారు. అటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆయన మీద ఉన్నటువంటి అభిమానం పెద్దాపురం నియోజకవర్గంలో ప్రేమతో నేను ఆ రోజు నిజమైన పెద్దాపురం నియోజకవర్గం ప్రజలు నన్ను చిన్నప్పటి నుంచి నియోజకవర్గంలో నాకున్న పరిచయాలు స్నేహాలు అది వేలు భయపడి పైసలు ఖర్చు. ఇదేమైనా నాకు ఒక బాధ అవుతుంది. ఖచ్చితంగా పెద్దాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ రోజు అమలు చేకూర్చుకుంటారని మా ప్రయోజనం. మొట్టమొదటి నుంచి ట్రయాంగిల్ పెట్టడంతో తెలుగుదేశం వైసీపీ పెద్దాపురం నియోజకవర్గంలో మనం ఖచ్చితంగా జనసేన పార్టీ ఖచ్చితంగా గెలుపొందాం. ఆ దిశగా ప్రయాణం సాగింది. నేను ప్రతిరోజు కూడా జనసేన పార్టీ బలం ఏ విధంగా చేకూర్చుకుంటాం దృష్టి పెట్టి పనిచేయడం. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి చాలా మంది జనసేన పార్టీ రావడం, వైసీపీ నుంచి కూడా చాలా మంది జనసేన పార్టీ రావడం, ఖచ్చితమైనటువంటి గెలుపుకి దగ్గరే ఉంటారు. 2019లో ఓడిపోయే సమయంలో మాకు ఇచ్చి 2024లో ఖచ్చితంగా గెలుపొందే సమయంలో మరి మంచి అవకాశాలు తుమ్మల రామస్వామి గారి మాటల్లో బాధ ఆవేదన అయితే కనబడుతుంది. అయితే ఇప్పుడు మీరు 24 ఎన్నికలకు సంబంధించి చినరాజప్ప గారికి మీ మద్దతు ప్రకటిస్తారా, లేదంటే మీ కార్యకర్తలు నాయకుల మనోభావాలు దెబ్బతినకుండా మీ ఏ విధంగా మీరు స్పందించదలుచుకున్నారు, మీ కార్యాచరణ ఏంటి? ఎప్పుడైతే మనకి వస్తుందన్న టికెట్ రాలేదో అప్పటి నుంచి కూడా మా జనసేన పార్టీ నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు నిన్న రాత్రే పెద్ద ఎత్తున రావడం జరిగింది. మనం ఏం చేద్దాం అనేటువంటి అందరూ మీరు ఏం మాట చెప్తే అదే మాట అంత జరిగింది. సరే, ఇక్కడ మనం నిర్ణయం తీసుకోవాల్సింది అది. అని ఈ రోజు ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వారందరితో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. వారందరూ బాబు గారు మేము 10 సంవత్సరాల నుంచి మేము వెంటనే అడుగుతాం, మీరు అందరూ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే ఆ విధంగానే ప్రయాణం చేద్దాం అని కొంతమంది, కొంతమంది అయితే ఇండిపెండెంట్ గా వేద్దామని కొంతమంది చెప్తా ఉన్నారు. ఇదే నేను ఏమైనా చిత్తశుద్ధి గల ఒక పవన్ కళ్యాణ్ గారికి వేరే విజయుడిగా జనసేన పార్టీకి జన సైనికుడిగా నా నిర్ణయం ఒకటే, మనం పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేయాలనేటువంటి నా ఆకాంక్ష. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే నేను శాసనసభకు వెళ్ళాలనే నేను ఇంతసారి జరిగింది. నాకు లేకపోతే 2014లోనే రాజప్ప గారు వచ్చినప్పుడే నాకు 2014లో తెలుగుదేశం గారు నన్ను అడగటం,
అప్పుడే నేను ఎమ్మెల్యే అయిపోయింది తెలుగుదేశంలో ఉంటే కనుక నేను పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేయాలని తెలుగుదేశంలోకి వెళ్ళలేదు. అందరికీ తెలుసు నియోజకవర్గంలో ప్రజలకి 2014 వెళ్తే నేను ఇప్పుడు 3 టర్మ్కి ఎమ్మెల్యేగా నేను కూడా ఎమ్మెల్యే చేసుకుంటాను. ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి నాయకులు లేదా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు సంబంధించి మీరు ఏ విధంగా భరోసా ఇవ్వబోతున్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? అదే విధంగా చంద్రబాబు గారికి మీకు మధ్య సాన్నిహిత్యం ఇప్పుడు ఏమన్నా టచ్ లో ఉన్నారా? ఆయన ఏమన్నా ఫోన్ చేసి ఇలా నాకు సీట్ వచ్చింది మీ మద్దతు నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన మిమ్మల్ని అడగడం జరిగిందా ఏంటి? నాకు సీట్ వచ్చిన తర్వాత రాజప్ప గారు అయితే నాకేం మద్దతు ఇవ్వమని కనీసం మన ఆత్మీయ సభలో డైలీ ఏదో టైంలో కాబట్టి మనం పని చేసుకోవాలనేటువంటి ఫోన్ చేసేవారు. ఖచ్చితంగా ఫోన్ చేసేవారు. అయితే నాకు ఏ విధమైన రాజప్ప గారి గురించి నాకు రాలేదు. అలాగే నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏదైతే ముఖ్య నాయకులు ఏదైతే ఉన్నారో వారందరితో మాట్లాడాలి. మేమైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలనుకో ఉన్నాం కాబట్టి ఆయన వచ్చే 2 కండిషన్లు ఉన్నాయి. 15 సంవత్సరాల నుంచి మేము ఆయన వెంట ప్రయాణం చేస్తాం కాబట్టి ఈ సమయంలో మా నాయకులకి ఆయన భరోసా ఇవ్వాలంటే 2 ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉన్నాడో మా జనసేన పార్టీ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతో సమానంగా చూడాలి. అన్ని విధాలలో షేరింగ్ మా కోరిక. ఒకటే మళ్ళీ చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులతో జన శ్రేణులతో బహిరంగ సభ కాదు ఒక ముఖ్య సమావేశం ఏర్పాటు. 2 ఎవరైతే అభ్యర్థి తెచ్చుకున్నా ఉన్నాడో ఆ అభ్యర్థి ఖచ్చితంగా జనసేన పార్టీ నాయకుల్ని సముచిత స్థానం కల్పి మీకు లేకపోతే మాకెందుకు కావాలి? మీరే మీకు అండగా మేము ఉంటాం. మీరు మాకు పండగా ఉండండి అంతే. చిన్నకల్లో కూడా ఇంజనీరింగ్ లో అందరూ ప్రతిరోజు 1 గంట ఫోన్ చేస్తాను. మీరేం పర్లేదండి, మేమైతే మీ వెనకాతలో ఉంటాం. మీ మాట ఇక్కడ ఎవరికైనా శిరోధారం. సంపాదించేస్తాను.